సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నా చెల్లిని ఎందుకు వేధించారని ప్రశ్నించాడు. అదే అతని ప్రాణాలు తీసేసింది. చెల్లిపై అసభ్యంగా ప్రవర్తించిన యువకులను నిలదీసిన వ్యక్తిని కొందరు కలిసి విచక్షణారహితంగా దాడి చేసి చివరకు కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన కాకినాడ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల రోదనలు, గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు స్థానికులను కలిచివేస్తున్నాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలాపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వేమగిరి రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వరుస మనువుడైన పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన కాదా రాకేష్ అనే 25 ఏళ్ల యువకుడు గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల సమయంలో రాకేష్ చెల్లి గ్రామంలోని ఓ దుకాణం వద్దకు వెళ్ళింది. అదే గ్రామానికి చెందిన 5గురు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాకేష్ వారిని నిలదీయడంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువైపుల వారికి సర్ది చెప్పడంతో అప్పటికి వివాదం ముగిసినట్లే కనిపించింది. అయితే కొద్దిసేపటికే శ్మశాన వాటిక వద్ద మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఈసారి మాట పెరిగి కొట్లాట వరకు దారితీసింది. ఈ క్రమంలో 5గురు కలిసి రాకేష్ పై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వంశీ అనే యువకుడు చాకుతో పొడవడంతో రాకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాకేష్ ను పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రాకేష్ మరణంతో వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి, ఘర్షణ ఎలా జరిగింది, ఇందులో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. మృతుడు రాకేష్ డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్యతో పాటు 2 ఏళ్ల చిన్నారి కుమార్తె కూడా ఉంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా హత్యకు గురి కావడంతో బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లిని వేధించారనే ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నీకు లాంటి వాడిని పుట్టడు కొడుకు ఎవ్వలో ఒట్టరు కొడుక నీకులాగా